పరమకిరాతకుడైన ఈ బందిపోటు భయంకర్ ప్రళయ రుద్రుళ్ళ నీ కోసం కదిలి వచ్చాడు. ఈరోజు నిన్నంతం చేస్తాను, లేదా నా సొంతం చేసుకుంటాను. నీ బ్రతుకు నా చేతుల పతనం కాక తప్పదు. మా బాస్కి భయం ఏంటో తెలియదు. శత్రువు కోటలోకైనా తోటలోకైనా నీట్గా వచ్చేస్తాడు. మీరు లోనికి వెళ్ళి దీని ఆస్తిని కొల్లగొట్టండి. ఈలోపు దీని సంగతి నేను చూస్తా. నీ పాపం పండింది భయంకర్, అందుకే ఇంతకు తెగిస్తున్నావు. పాపం సంగతి తెలియదు, కానీ నిన్ను చూస్తుంటే తాపం దహించి వేస్తుంది. కారు గుత్తలు కూసావంటే కాటికి పోతావు, జాగ్రత్త. నీ వడిలో వాలిపోయి నీ కౌగిలిలో సోలిపోయి నీ స్వర్గ సుఖాలలో తేలిపోతానే, కానీ నేను కాలిపోను. మై డియర్ రోజా, నువ్వు సై అంటే మనకు జన్మంతా మన్మథ పూజ, కాదంటే బలవంతంగానైనా నా కోరిక తీర్చుకొని నేను భయంకరంగా హతమారుస్తాను. ప్రశాంత నిలయంగా పేరు పొందిన ఈ ఇంటిలో అన్యాయాలకు అక్రమాలకు చోటు లేదు. శాంతి, నీ ప్రశాంతి నిలయాన్ని అశాంతికి ఆలవాలంగా చేస్తాను. నీ ఇంటిని అక్రమాలకు అన్యాయాలకు అడ్డాగా మార్చుకుంటాను. మానవత్వాన్ని మర్చిపోయి ఇలాగా దుర్మార్గుల్లాగా మాట్లాడావంటే మర్యాద ఉండదు, జాగ్రత్త. మిస్ రోజా, ఇప్పుడు నేను మాట్లాడుతుంది మానవుడినా దానవుడినా అన్న కాదు ప్రశ్న. కోడి వయసులో ఉన్న మగాణ్ణి. నా మగతనంతో నీ సొగసులను దోచుకుంటాను. భూమికి సరిగ్గా 3 అడుగులు లేవు, ఏముందే మీ ఆడళ్ళల్లో. కింగ్ లాంటి మగాడిని కూడా కొంగును ముడేసుకుని తిరుగుతున్నారు. ఇలా పరుగల ఆడపిల్లను పాడు చేయాలని చూస్తున్నావు. నీకు అసలు మర్యాద ఉందా, సిగ్గుందా, శరం ఉందా? కానీ నేను మాత్రం పతనం కాను. రుసరుసలాడిపోతున్న నీ అందాన్ని చూసి రెమరెమలాడిపోతుంది నాకు. ఈ రోజుతో నీ చరిత్ర ముగిసిపోతుంది. నా చేతిలో నీకు చావు తప్పదు. ప్రియురాల్ని కాపాడుకోవడానికి వీరుడిలా వచ్చావా? నువ్వు నా చేతిలో దారుణంగా చచ్చాక దాన్ని తీరిగ్గా నా సొంతం చేసుకుంటాను. ఎంత ప్రయత్నించినా ఖజానా గది తాళాలు తెరుచుకోవడం లేదు బాస్. రోజా, మర్యాదగా లోనికి వెళ్ళి ఈ ఖజానాని తెరువు, లేదా ఈ ప్రియుడి శివ నా చేతిలో చస్తాడు. 3 వంటలు లెక్క పెట్టేదలిగా చెప్పాలి. 1 2
వాడు నన్నేం చేయలేడు. తొందరపడి నువ్వు ఆ తలుపులు తీయొద్దు. రోజా, బాగా ఆలోచించుకో. నీకు నీ సంపద కావాలా లేదా నీ ప్రియుడి శివ ప్రాణాలు కావాలా? వద్దు, నా ఆస్తి వస్తువులని నీకే ఇచ్చేస్తాను. నా శివుని మాత్రం ఏమీ చేయొద్దు. తీసురా మొత్తం. నిలువునా మోసం చేశాడు. ఈ శివగారితో కలిపి మనల్ని ద్రోహం చేశాడు. పిచ్చివాడా, అర్జున్ ఒక సిబిఐ ఆఫీసర్. మీతో స్నేహంగా నడిచి మీ సీక్రెట్స్ అన్ని పోలిచ్చారు. మీరు అతన్ని పిచ్చిగా నమ్మారు. ఆ బచ్చాగాడు అంతా తెలివి చూపించాడా? అయితే ముందు వాణ్ణి చంపుదాం. నాకు సలహా ఇచ్చినట్టే ఇచ్చి నన్ను అరెస్ట్ చేయడానికి పథకం పన్నాడు. నేను వాడి నుంచి తప్పించుకొని వచ్చాను భయంకర్. ఎప్పటికైనా మించిపోయింది లేదు. మీ నేరాలు ఒప్పుకొని చట్టానికి లొంగిపోతే మీరు ప్రాణాలతో బ్రతుకుతారు. ఆ చేతిలో నువ్వంతం కావడమే కానీ మేము చావటం ఉండదురా. అసలు ఇన్ని అనర్థాల కారణం వీడే భయంకర్. వీడిని ముందు మనం అడ్డం తొలగిస్తే మనకు ఈ ప్రపంచంలో అడ్డు లేదు. చివరిసారిగా దేవుణ్ణి తలుచుకోబోయే. లైట్ ఆఫ్.